ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శులు కామ్రేడ్ మస్తాన్ గారికి, నాగభూషణ్ గారికి, అలాగే కోటేశ్వరరావు గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి విద్యార్థి మిత్రులు, నాతో పాటు ఈ బస్ జాతరలో పాల్గొంటున్న ఏఐఎస్ఎఫ్ నాయకులందరికీ మీ అందరి ద్వారా మీకు కూడా ఉద్యమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థి మిత్రులారా, ఈరోజు మనం కళాశాలలో పక్క మనకు నవంబర్ నడుస్తున్న అత్యంత ముఖ్యమైనటువంటి సమయం అయినప్పటికీ కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నేతృత్వంలో ఈరోజు మనం ఈ సభా కార్యక్రమం ప్రధానంగా ఎందుకు నిర్వహించుకుంటా ఉన్నామంటే, ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి పాలసీల ద్వారా మనం ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా లేదా పీజీ చదివినా మన విద్యా వ్యవస్థను, మన అకాడమిక్ ఇయర్ను, లేదంటే మనం చదువుకోవాలనుకున్నటువంటి డిపార్ట్మెంట్లను కూడా ఈ ప్రభుత్వం అటు కార్పొరేట్లకు తాకట్టు పెడుతుంది. ప్రభుత్వ విద్యను కూకటి వేలతో సహా సమాధి వేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే నాకంటే ముందు మాట్లాడినటువంటి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ నాసర్జీ గారు, అలాగే మాజీ విద్యార్థి నాయకులు గాని చంద్ర గారు స్పష్టంగా ఈ రాష్ట్రంలో చేసేటువంటి ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాలను మీ ముందుంచడం జరిగింది. విద్యార్థి మిత్రులారా, సరిగ్గా ఆలోచన చేయండి. గత 2 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఎంసెట్, జేఈఈ మెయిన్స్ లేకపోతే నీట్ లాంటి పరీక్ష పేపర్లను కండక్ట్ చేసేటువంటి ఎన్టీఏ సంస్థ వాడు పేపర్లను అమ్మి వేస్తే ఈ యొక్క నారాయణ గాని, శ్రీ చైతన్య గాని, భాష్యం గాని, కేఎల్ యూనివర్సిటీ వాడు గాని, గీతం యూనివర్సిటీ వాడు గాని ఎవరు కూడా మాట్లాడలేదు. కేవలం ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఎర్ర జెండా విద్యార్థుల తరపున మాట్లాడింది. ఏ ఒక్క కార్పొరేట్ సంస్థ కూడా మాట్లాడడం లేదు. కానీ ఇవాళ ఈ పాలక ప్రభుత్వాలు మళ్ళీ అదే ఎన్టీఏ సంస్థ వారికి, మళ్ళీ అదే కార్పొరేట్ సంస్థ వాళ్ళకు పేపర్లు అప్పచెప్తా ఉన్నారు. పైగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి మనందరికీ, మనకు, మన తల్లిదండ్రులకు అలివిగాని హామీలు ఇచ్చారు. ఏ విద్యార్థుల దగ్గరికి వచ్చి హామీలు ఇచ్చారంటే 77 జీవోను రద్దు చేస్తామన్నాడు, రియంబర్స్మెంట్ అందరికీ ఇస్తానని చెప్పాడు, యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టు భర్తీ చేస్తానన్నాడు, మూతబడినటువంటి ప్రతి ఒక్క పాఠశాలలో జరిపిస్తానన్నాడు. దురదృష్టవశాత్తు దేశంలో ఎక్కడా లేదు మాతృభాషను క్లోజ్ చేసేటువంటి పరిస్థితి. ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నత విద్యా బోధనలో మాతృభాషలో జరగడం లేదు. మాతృభాషలో విద్యా బోధన జరగకుండా పూర్తి స్థాయిలో ఏ రకంగా ఒక స్పష్టమైనటువంటి అవగాహన అందిస్తాడో ఈ విద్యాశాఖ మంత్రి మనకు సమాధానం చెప్పాలి. అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటం చేస్తుంది. పోరాటం చేయడమే కాదు, ఈ విద్యాశాఖ మంత్రి ఈ మధ్య కాలంలో కొన్ని జీవోలు తీసుకొని వచ్చాడు. ఏం జీవోలు అంటే, నారాయణ గాని ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో కూడా విద్యార్థులను వేధింపులకు గురి చేస్తే విద్యార్థి సంఘాలు మాట్లాడకూడదు. విద్యార్థులు ఎవరైనా చనిపోతే విద్యార్థి సంఘాలు మాట్లాడకూడదు. అసలు ఏ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకి విద్యార్థి నాయకులు వెళ్ళకూడదని చెప్పి జీవోలు తీసుకొని వస్తున్నాడు. అయ్యా నారా లోకేష్ గారు, మీ నాయన నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్వి యూనివర్సిటీలో ముఖ్యమంత్రిగా కావడానికి ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఉండి విద్యార్థి నాయకులు నిర్వహించేటువంటి ఎలక్షన్స్ లో ఓనామాలు నేర్చుకుని ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చలామణి అవుతా ఉన్నారు. విద్యార్థులతో రాజకీయాలు చేస్తూ, విద్యార్థి తల్లిదండ్రులతో రాజకీయాలు చేస్తూ, విద్యార్థులకు రాజకీయాలు అవసరం లేదు, విద్యార్థులతో మీరు మాట్లాడే అవసరం లేదని చెప్పి నియంతృత్వ ధోరణి ఏదైతే ఉందో వీటికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటం చేస్తుంది. ఏదైతే విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు, అది ప్రభుత్వ కళాశాల అయినా, ప్రభుత్వ విద్యా సంస్థ అయినా, ప్రభుత్వ పాఠశాల అయినా, యూనివర్సిటీ అయినా, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ దశల వారీగా ఆందోళన చేస్తుంది. నువ్వు తీసుకునేటువంటి నియంతృత్వ పాలసీల పైన పోరాటం సాగిస్తూనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అనంతపురంలో జరిగేటువంటి బహిరంగ సభ ద్వారా అల్టిమేట్ జారీ చేస్తా ఉంది ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్. 10 రోజుల్లో నీ యొక్క ఏదైతే బకాయిలు ఉన్నాయో 6,400 కోట్ల రూపాయల బకాయిలు, ఈ బకాయిలు చెల్లించాలి.
బకాయిలు చెల్లించడమే కాదు, యూనివర్సిటీ కేంద్రాల్లో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలి, రిజిస్టర్ పోస్టులు భర్తీ చేయాలి, అవినీతి అక్రమాల పైన చర్యలు తీసుకుంటానని చెప్పినటువంటి నీ ప్రభుత్వం ఎక్కడ నిద్రపోతా ఉందో జవాబు చెప్పేంత వరకు కూడా పోరాటం సాగిస్తామని చెప్పి, లేకపోతే నువ్వు 16లో పెట్టుకొని వేసి అక్కడ అమరావతిలో కూర్చుంటా ఉన్నావు. ఆ అమరావతికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి ఉద్యమం చేరుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.